హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో నేను ఇప్పుడు మీకు ఏం చెప్పబోతానంటే, బీటెక్లో చాలామందికి కాలేజ్ కూడా సెట్ అయ్యి ఉంటుంది, కానీ సిఎస్సి తీసుకోవాలన్నా మరి ఈసీ తీసుకోవాలన్నా ఏ బ్రాంచ్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో చూస్తే మాత్రం ఆ కన్ఫ్యూజన్ పోతుంది. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తాను, ఒక అబ్బాయి ఏం చేస్తాడు ఏందో చూడండి. తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు. తర్వాత నేను చెప్తా అంటే ఏం ఉంటుంది అని. ఓకేనా? ఫస్ట్ లెట్ గెట్ సీ దట్ వీడియో. సో ఇప్పుడు సిఎస్సికి ఈసీకి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. సిఎస్సి అంటే లేదు నాకు సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నది, సో నేను సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాలి, నాకు కోడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, నేను కోడింగే చేయాలి అంతే, జస్ట్ మొత్తం ప్యూర్ కోడింగే రావాలా, ఏం ఉండొద్దు, నాకు ఏం చేయొద్దు అని అంటే మాత్రం పక్కా మీరు సిఎస్సికే వెళ్ళాలి. చెప్తాను కదా, పక్కా నాకు సిఎస్సి మొత్తం నా జీవితం అంతా కోడింగే ఉండాలి, ఇంకా నాకు ఏమి వద్దు అంటే ఈ మస్ట్ అండ్ షుడ్ విత్ సిఎస్సి. లేదు నాకు కొంచెం సిఎస్సి ఉండాలి, లేదంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారు చేసుడు, రోబోటిక్స్ తయారు చేయడం అట్లాంటివి కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను అట్లా పోయాలి, కొంచెం ఇట్లా చేయాలనుకుంటే ఈసీకి వెళ్ళొచ్చు. అలా రెండు ఉంటాయి అన్నట్టు. సిఎస్సిలో మొత్తం కోడింగే చూపిస్తారు, కానీ ఈసీలో ఏంటంటే సిఎస్సి సబ్జెక్ట్స్ చెప్తారు, ఈసీ సబ్జెక్ట్ చెప్తారు. ఇప్పుడు నేను కొన్ని సబ్జెక్ట్స్ చెప్తాను అన్నమాట. చూడండి, ఇప్పుడు సిఎస్సి అనుకోండి, పైథాన్ ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్, మొత్తం ఇక సిఎస్సికే సంబంధించి మొత్తం సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్నీ చెప్తారు. ఇలా ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇక ఇవన్నీ ఏఎంఎల్, మిషన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్, థియరీ ఆఫ్ కాంపిటీషన్స్, మ్యాథ్స్, ఎవ్రీథింగ్ మొత్తం ఇక ఇది అదే అనుకో. లేదు నాకు కొంచెం అది ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు కొంచెం ఇది ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు మొత్తం ఏది ఇంట్రెస్ట్ ఉన్నది నాకు క్లారిటీ లేదు అంటే ఈసీ. ఈసీలో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, డిజిటల్ లాజిక్ డిజైన్స్, సింగిల్ సిస్టమ్, ఇవంతా గవే మొత్తం హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ ఈసీలో ఉంటాయి. మళ్ళీ ఈసీ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఇయర్లో మాత్రం మీకు ప్రతి బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా ఓకే అంతా సిలబస్ సేమే ఉంటుంది. ఇక మీరు ఎప్పుడైతే సెకండ్ ఇయర్కి వెళ్తారో అప్పుడు మీకు మీ మీ బ్రాంచ్ని బట్టి అప్పుడు మీకు మీ సబ్జెక్ట్స్ వస్తాయి అన్నట్టు. సో మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ మీకు ఏం చెప్తున్నా అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిది, నేను అటు పోవడానికి అల్లేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇటు పోవడానికి ఇల్లేం సబ్జెక్ట్ ఉంటాయి అని చెప్తాను. సబ్జెక్ట్స్ ఈజీయా హార్డా అని చెప్పడానికి వస్తే సిఎస్సి అనే సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి, మ్యాక్సిమం ఈజీగా ఉంటాయి కంపేర్ టు ఈసీ. కానీ కొంచెం ఈసీలో కష్టపడాలి, కొంచెం హార్డ్గా ఉంటాయి సబ్జెక్ట్స్. చదివితే ఏం కాదు, ఓకే నేను టాపర్ని నేను చదువుకుంటా అంటే ఓకే ఏం కాదు, మంచిగా చదువుకొని మంచిగా సిజిపి తెచ్చుకుంటే ఇట్స్ ఓకే, వెరీ గుడ్. కానీ లేదు మా అమ్మో చాలా హార్డ్ ఉంటే ఎట్లా బాబు అన్నా కూడా మీరు చదువుతా నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కొంచెం అటు తెలియదు ఇటు తెలియదు, ఎటో అటు పోవచ్చు కదా అనుకుంటే మీరు ఈసీ తీసుకోవచ్చు. నాకు ఇదంతా కాదు, నాకు సింపుల్గా నేను సబ్జెక్ట్స్ వెళ్ళాలని
అంటే ఈసీ తీసుకొని సబ్జెక్ట్స్ వెళ్ళొచ్చు. ఈసీ కూడా సిఎస్సి తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ సిఎస్సి కూడా ఈజీ అని అనుకోవద్దు, అది కూడా హార్డ్, అది కూడా చదవాలి. ఇప్పుడు ఇది కూడా చదవాలి. సో చదువుడు అనేది చాలా ఇంపార్టెంట్ నేను చెప్తాను. సో ఈసీయా సిఎస్సియా ఈసీ అనే టెన్షన్ పోయిందా, కొంచెం క్లారిటీ వచ్చిందా? అంటే సిఎస్సిది మొత్తం సిఎస్సి తీసుకుంటా అంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా కోడింగ్ లేదు, నేను కొన్ని చిప్స్ తయారు చేయడం, కొంచెం ఫ్యాన్లు రెడీ చేయాలి, మోటార్ ఫ్యాన్లు అట్లా ఇట్లా రోబోటిక్స్ చేయడం కొంచెం కూడా నాకు అది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది, కొంచెం నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఓకేనా, మీరు అది నాకు అది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నదంటే మీరు ఈసీ తీసుకోవచ్చు. కానీ కొంచెం సబ్జెక్ట్స్ మాత్రం హార్డ్గా ఉంటాయి కంపేర్ టు సిఎస్సి అయినా కూడా చాలా మంది ఫెయిల్ అవుతారు ఎందుకంటే చదవక. ఓకేనా, దట్స్ నాట్ మ్యాటర్. ఫస్ట్ చదివితే ఏదైనా ఈజీ అని నేను చెప్తా, నేను అనుకుంటా. సో ఇక్కడ చూడండి, ఈజీ హార్డ్ మీడియం అట్లనే ఉన్నాయండి, అన్నీ అంతే, ఈజీ లేదు. ఓకేనా, ఇక్కడ మాత్రం ఈజీ మీడియం హార్డ్ మీడియం. ఓకే, ఇక్కడ ఈజీ ఎక్కువ రిపీట్ అయింది, బట్ ఓకే, ఏదైతే అదే మనకు వచ్చాను, స్కిల్స్ నేర్చుకోవాలంతే, జస్ట్ స్కిల్స్. సరే, ఇప్పుడు సబ్జెక్ట్స్ వరకు అయితే ఓకే. మరి జాబ్స్ ఏముంటాయి అక్క సిఎస్సిలా ఈసీలా, అసలు ఏం జాబ్స్ ఉంటాయి కూడా తెలియాలి కదా కొంచెం. మాకు నిజంగా నాది ఇంట్రెస్ట్ ఉన్నది ఆ జాబ్ మీద తెలుస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు సిఎస్సి తీసుకొని నువ్వు అందులో ఏం జాబ్ చేయాలంటే అట్లా హై శాలరీ ఉంటుంది, హై వర్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టు, ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చిందంటే అక్కడ ఏదో మోసం జరుగుతుంది, మోసానికి మోసం. అందుకే ఇక్కడ కూడా ఎక్కువ జీతాలు వస్తాయి అంటే తక్కువ పని అయిపోయారు, ఎక్కువ పని అయిపోతారు. ఇక్కడ ఏంటిదంటే హై ఎంఎన్సీలో వర్క్ చేయవచ్చు, డేటా సైంటిస్ట్గా, ఏఎంఐ ఇంజనీరింగ్లో, సైబర్ సెక్యూరిటీ నెక్స్ట్ ఇవన్నీ యాప్స్ బిల్డ్ చేసుడు, ఫ్రీలాన్స్ డెవలపర్, ఇక మీకు తెలిస్తే సరేనా. మొత్తం ఇక జీతం అయితే 8-25 LPA, 10-30 LPA అంటే సంవత్సరానికి ఇన్ని పైసలు. ఓకేనా, నెక్స్ట్ మన ఈసీకి వస్తే హై సాలరీ జాబ్స్, VLSI డిజైన్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. సెమీ కండక్టర్స్లో ఇండస్ట్రీలో అట్లాంటి చిప్ డిజైన్ చేయొచ్చు, IoT రోబోటిక్ ఇంజనీరింగ్, ప్యాషన్ డ్రీమ్ జాబ్స్, అట్లా ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. ఓకేనా, అంటే సిఎస్సిలో కూడా రావా అంటే వస్తాయి, బట్ దీనికి ఎక్కువ ప్రిఫర్ అని అంటారు, బట్ నాకు కూడా అంత క్లారిటీ తెలియదు. నెక్స్ట్ మనం జాబ్స్ ఆపర్చునిటీస్ తెలిసిపోయినాయి కదా మీకు. మరి దీనికి లైఫ్ ఎట్లుంటుంది అక్క అంటే బాగానే ఉంటుంది. ఎట్లుంటుంది, తీసుకున్న లైఫ్ బాగుంటుంది, మనం మంచిగా ఉంటుంది. సరే మీకు చెప్పాలి కదా ఆయన అంటే ఆ 4 years లైఫ్ ఎట్లుంటుంది, కెరియర్ లుక్ లైక్ ఎట్లుంటుంది అంటే కాలేజ్ లైఫ్ మోస్ట్లీ ల్యాప్టాప్, కోడ్, నో హెవీ లేబర్ వర్క్ అని ఉన్నది. ఓకే, బిల్డింగ్ యాప్స్, వెబ్సైట్, గేమ్స్, ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్, కోడింగ్. ఈ కాలేజీలో మొత్తం కోడింగ్ అనే ఉంటుంది. కెరియర్ లైఫ్ కూడా అంతే, వర్క్ ఫ్రమ్ ఉంటుంది. స్విచ్ జాబ్స్ ఆర్ సిటీస్ ఈజీలీ అని ఉంటుంది. శాలరీ గ్రోత్ అనేది కొన్ని కంపెనీలో వెరీ ఫాస్ట్ అవుతుంది, అన్ని కంపెనీలు అని చెప్పలేం. నెక్స్ట్ హై ప్లేస్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్, AI ఇన్ ద ఫ్యూచర్, ఈజీ టు ఫ్రీలాన్స్, ఓన్ స్టార్టప్ అనే అడ్వాంటేజెస్ అయితే ఇందులో సిఎస్సిలో. సో ఈసీ లైఫ్కి వస్తే అది కూడా 4 years, అది కూడా కెరియర్ లుక్స్ లైక్ ఎట్లుంటుంది అంటే హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ వర్క్, అన్నీ చిప్స్ క్రియేట్ చేయాలి, మీరు సర్క్యూట్స్ చేయాలి కాబట్టి ఎట్లా ఉంటుంది, రోబోటిక్స్ అవన్నీ చేయాలి మీరు. మ్యాథ్స్ ఫిజిక్స్ హెవీగా ఉంటుంది అందులో, మ్యాథ్స్ ఫిజిక్స్ నాకు సూపర్ వచ్చిరా బాబు అంటే ఓకే. కెరియర్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇలా జాబ్ సెక్యూరిటీస్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కెన్ స్టిల్ మూవ్ ఇన్ టు IT బై లెర్నింగ్ దే కోడ్. చూసిన వీళ్ళు సిఈసి వాళ్ళు కోడింగ్ కూడా రావచ్చు, కానీ సిఎస్సి వాళ్ళు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేము, ఎందుకంటే వాళ్ళు అది నేర్చుకోరు. వాళ్ళు కోడింగ్, కానీ వీళ్ళు 2 నేర్చుకుంటారు, సిఎస్సి సంబంధించి నేర్చుకుంటారు, ఈసీ సంబంధించి నేర్చుకుంటారు.
సో ఇది బెటర్ కదా అని నేను అనుకుంటున్నాను. బట్ దట్స్ డోంట్ బిలీవ్, నన్ను నమ్మద్దు ఎవరు. ఎందుకంటే ఎవరు వాళ్ళని నమ్ముకోవాలి. వాళ్ళ పక్క పంట వాళ్ళు చెప్పింది, డాడీ చెప్పింది, మమ్మీ చెప్పింది కాదు. నీకు ఏది వచ్చు, నీకు ఏది ఇష్టం అదే చెయ్యి. దట్స్ ఇట్. ఇది మన జాబ్ గురించి. ఇంకా అంతేగా, మంచిగా ఒక యానిమేషన్ వీడియో చూసారు కదా, దాన్ని బట్టి మీరు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, పక్కన వాళ్ళు చెప్పింది వినాలా వినొద్దా, నేను వినాలా, నాది నేను వినాలా అనేది ఎక్కువ ఫోకస్ పెడితే మీరు మంచి కాలేజ్ తీసుకోవచ్చు. కాలేజ్ ఏది వచ్చినా ఏం కాదు, కానీ ఈసీఎస్ఈ కూడా ఒక మంచిగా ఆలోచించి తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ లైక్, కామెంట్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలవాలి కదా. వాళ్ళు కూడా కన్ఫ్యూజ్డ్ ఉంటారు, అందరూ ఉంటారు మోస్ట్ ఆఫ్. నేను కూడా ఉండే వచ్చిన కన్ఫ్యూజన్లో. సో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ ఇట్. బాయ్ బాయ్.